హలో అండి, నా పేరు డాక్టర్ తబీజ్ సయ్యద్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, విజయవాడ. రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చి నా దగ్గర 3 క్వశ్చన్స్ రేస్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మేము ఎంబీబీఎస్ స్టూడెంట్స్, పీజీస్ కూడా అలా ఎప్పుడు రేస్ చేయలేదు. 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని ఆన్సర్స్ నేను చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 1, ఎందుకు డయాబెటీస్ కట్ ఆఫ్ ఫాస్టింగ్ 126 అని పెట్టారు? అది 120 ఎందుకు కాదు, 100 ఎందుకు లేదు, 150 లేదు, 126 ఆ ఫిగర్ ఎలా వచ్చింది అంటే ఆడ్గా ఉంది కదా, అది 126 ఎందుకు వచ్చింది అని అడిగారు ఒక పేషెంట్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ద రీజన్ ఈజ్ అమెరికన్స్ ఎప్పుడైతే స్టడీ చేశారో వాళ్ళ స్టడీలో ఏం తెలిసిందంటే 125 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి షుగరు, వాళ్ళు స్టడీ చేసిన నెంబర్ ఆఫ్ పేషెంట్స్లో అందరికీ ఎక్కడ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ రాలేదు. ఎవరికైతే 126 దానికంటే ఎక్కువ ఉందో ఫాస్టింగ్, వాళ్ళకి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, ఎస్పెషల్లీ కళ్ళలో డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ కనిపించాయి. ఆ ఎర్లీ చేంజెస్ కనిపించడంతో వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఎవరికైతే 125 కంటే ఎక్కువ అంటే 126 కానీ దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే డయాబెటీస్ బ్లడ్ షుగర్ లెవెల్ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అని డిసైడ్ చేసి ఆ ఫిగర్ అలా వచ్చిందనమాట 126. ఇది మొదటి క్వశ్చన్, దాని యొక్క ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, రెండవ క్వశ్చన్ ఏమడిగారంటే నేను ఈరోజు ఫుల్ మీల్స్ బాగా తిన్నానండి, ఇంకోటి చాలా స్వీట్స్ తిన్నాను, నా షుగర్ బాగా పెరిగిపోయి ఉంటుందా అని అడిగారు. అంటే సపోజ్ చాలామంది ఏమనుకుంటారంటే ఫుల్ స్వీట్స్, ఫుల్ ప్లేట్ మీల్స్ తినేస్తే 250, 300 అలా వెళ్ళిపోతుందేమో షుగర్ నార్మల్ పేషెంట్స్ కూడా అని వాళ్ళకి సందేహం అనమాట. యూజువల్లీ 90% ఆఫ్ కేసెస్లో మీరు ఎంతనా తినండి, హాఫ్ కేజీ స్వీట్స్ తినండి, షుగర్ తీసుకోండి, ఫుల్ మీల్స్ తినండి, కార్బోహైడ్రేట్స్ తినండి, నార్మల్ పేషెంట్స్లో 180 కంటే ఎక్కువ ఎప్పుడు వెళ్ళదు. ఎందుకంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి తగినంత ఇన్సులిన్ మన బాడీ ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తుంది. ఆ యొక్క షుగర్ ఏదైతే రైజ్ అయిందో అది మజిల్ దాన్ని లాగేస్తూ ఉంటుంది అనమాట. సో నార్మల్ పేషెంట్స్లో 180 ఎప్పుడు 180 కంటే ఎక్కువ ఉంది. ఎంత తిన్నా సరే 180 క్రాస్ అవ్వదు. రేర్గా కొన్నిసార్లు 200, 220 అలా వెళ్ళినా సరే చాలా అరుదు అనమాట, చాలా తక్కువ. అదే డయాబెటిక్ పేషెంట్స్లో అలా ఉండదు, తగినంత ఇన్సులిన్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఫుల్ మీల్స్ తింటే టక్ ఒకసారి పెరిగిపోతుంది. గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినగానే సర్రాన్ని పెరిగిపోతుంది. అందుకనే మనం స్ప్లిట్ మీల్స్ తీసుకోమని చెప్తాం, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోమని చెప్తాం, లో షుగర్ కంటెంట్ ఉన్నవి తీసుకోమని వాళ్ళకి చెప్తాం అనమాట. థర్డ్ క్వశ్చన్ రైజ్ అయిందంటే ఓ పేషెంట్ వచ్చారు, సార్ నాకు ఎప్పుడు డయాబెటీస్ లేదు, నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఐసీయూలో నాకు సిస్టర్స్ ఇన్సులిన్ ఇచ్చారు, మీకు షుగర్ ఉంది అని చెప్పారు, 250, 270 ఉందని చెప్పారు. తర్వాత నేను డిశ్చార్జ్ అయిపోయాను, ఇప్పుడు నాకేమీ షుగర్ లేదు, మెడిసిన్స్ అన్ని ఆపేశారు, ఇప్పుడైతే అసలు ఎప్పుడు హెచ్బిఏవన్సీ చేసుకున్నా, షుగర్ చేసుకున్నా ఇప్పుడు కంట్రోల్ అని ఉంటుంది. ఆ రోజులో నాకు ఎందుకు వచ్చింది, నాకు ఇన్సులిన్ ఎందుకు ఇచ్చారు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యూజువల్లీ ఎప్పుడైనా సరే ఈవెంట్ జరిగినప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, నిమోనియా ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ యొక్క ఫైట్ అండ్ ఫ్రైట్ రియాక్షన్ అని చెప్తాం అనమాట. ఒక్కసారిగా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, గ్లూకోకార్టికాయిడ్స్. ఇవి రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ షూట్ అప్ అవుతాయి ఆ ఈవెంట్లో, ఆ టైంలో. ఇది బాడీ యొక్క రెస్పాన్స్ అనమాట. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆ టైంలో ఇన్సులిన్ ఇస్తాం, అంతేగాని అతను డయాబెటిక్ అని కాదు. దాన్ని నిర్ధారించడానికి మేము హెచ్బిఏవన్సీ పరీక్ష కానీ, ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ షుగర్ మళ్ళీ చేసి కన్ఫర్మ్ చేసి షుగర్ ఉందా లేదా చెప్తాం. ఇది కామన్ ఫిజియాలజీ చాలా మందికి జరుగుతూ ఉంటుంది, అంతేగాని వాళ్ళు షుగర్ ఉంది అని కన్ఫర్మే కాదు. తర్వాత 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత అన్ని షుగర్ పరీక్షలు చేసి కన్ఫర్మ్ చేసి ఉంటేనే మందులు పెడతాం.